ఆరోపణలు కానీ ఇవన్నీ వైసీపీ దాన్ని డిఫెన్స్ చేసుకోలేకపోతుందా? ఒక పక్క లోకేష్ గారు ట్వీట్ చేసినా, బాబు గారు మాట్లాడినా, హోంమంత్రి మాట్లాడినా, ఏం మాట్లాడినా సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారా? ఏం చేస్తారు కౌంటర్ అంటే? కత్తి తీసుకొచ్చి పుడుతారు ఎవడన్నా? సమాధానం చెప్తారు, ఇది కొట్టరా అంటారు వాళ్ళు కూడా. అంతమించి ఏముంటది అందులో? ఇక్కడ అంటే ఆ పార్టీ నేతలు వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా, వాళ్ళ అనుచరులని కూడా వాళ్ళు చెప్పట్లా, వాళ్ళు తెలుగుదేశం అనుచరులు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇంకా అందులో ఏముంటుంది? బేసిక్గా బురద చల్లుతున్నారు, ఆ బురదని వాళ్ళు కడుక్కునే ప్రయత్నం చేయాలి, అంత మించి ఇంక చేసేది ఏముంటది? పోలీస్ అధికారులు కూడా రికార్డెడ్ గా వైసీపీ నేతల అనుచరులు అని చెప్పడం ఇక్కడ అదే కదా రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు బాబు గారు లాజిక్ ఒకటి ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో ఎట్లా ఉండేదంటే, వ్యవస్థ సక్రమంగా పనిచేయడం అంటే, ఓ దొంగతనం జరిగింది, ఓ మర్డర్ జరిగింది, ఫస్ట్ దీంట్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తామని ప్రకటించి, ఆ పైన అక్కడ దొరికిన ఆధారాల ఆధారంగా ఇదిగో సో వాడండి అని తేల్చేవాడు. అందులో ఒక మామూలుడు అయి ఉండేవాడు, లేదా క్రిమినల్ అయి ఉండేవాడు, లేదా బంధువు అయినా అయి ఉండేవాడు. అది తర్వాత తేల్చేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఫస్ట్ అక్కడ బోట్లు గుద్దేసినాయి అంటే ఆ బోట్లకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలు మన దగ్గర లేవు. జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి పెట్టించడం, మామూలుగా లారీలు అరేంజ్ చేసే వాళ్ళకి దూరంగా తరలించి ఏర్పాటు చేయాలి, హైడ్రాలు ఇచ్చి.